హలో యూబీఎక్స్ ఫ్యామిలీ. ఈరోజు ఎన్పికే గురించి తెలుసుకునే క్రమంలో ఒక మొక్క పెరగాలంటే ఏం కావాలో తెలుసుకుందాం. అవుట్ ఆఫ్ 100% 90% కార్బన్, హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ అవసరం. దీనిలో కార్బన్ 40%, హైడ్రోజన్ 6% అండ్ ఆక్సిజన్ 44% కావాలి. రిమైనింగ్ 10%లో 5% ఎన్పికే. ఎన్పికే అంటే యూరియా, ఫాస్ఫరస్ అండ్ పొటాషియం. రిమైనింగ్ 3% కాల్షియం, మెగ్నీషియం అండ్ సల్ఫర్. ఇంకా 2% జింక్, ఐరన్, బోరాన్, ఇలా 7 ప్రోటీన్స్ కావాలి. సో ఫస్ట్ది కార్బన్ చూసుకుంటే ఆల్మోస్ట్ 40% అవసరం ఒక మొక్క పెరగాలంటే. సో కార్బన్ డైఆక్సైడ్లోని కార్బన్ తీసుకొని ఆక్సిజన్ బయటికి పంపిస్తుంది. సో దీంతోపాటు నేలలో 2% అయినా ఆర్గానిక్ కార్బన్ ఉండాలి. సో ఇది పశువుల ఎరువు వల్ల లేదా వానపాముల ఎరువు వల్ల బాగా కార్బన్ వస్తుంది. సో దీనివల్ల వేరు వ్యవస్థ బాగా ఉంటుంది. నేలకు నీటిని గ్రహించే శక్తి పెరుగుతుంది, అలాగే నీటిని అబ్జర్వ్ చేసుకునే శక్తి పెరుగుతుంది. సో నెక్స్ట్ హైడ్రోజన్. ఇది 6% అవసరం. హైడ్రోజన్ వాటర్ నుండి తీసుకుంటుంది. సో మన భూమి హైడ్రోజన్ ఎంత లెవెల్ ఉండాలో తెలుసుకోవాలంటే పిహెచ్ ద్వారా తెలుసుకుంటాం. పిహెచ్ అంటే పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్. సో భూమి పిహెచ్ 6.5 to 7.5 ఉంటే అది అగ్రికల్చర్కు అనుకూలంగా ఉందని. సో ఎవ్రీ ఇయర్ రసాయనిక ఎరువులు యూజ్ చేయడం వల్ల పిహెచ్ లెవెల్ అయితే ఇంక్రీజ్ అయితే అవుతుంది. సో ఇలా 9.5 దాటితే అప్పుడు మొక్కలు పెరగవు. సో నెక్స్ట్ ఆక్సిజన్. ఆక్సిజన్ 44% అవసరం. సో ఇదే అధికం. సో వేరుకి కావాల్సింది ఆక్సిజనే. అందరూ మొక్కలు పెరగాలంటే కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఆక్సిజన్ వదిలేస్తుంది అనుకుంటారు. బట్ ఒక మొక్కలో 2 భాగాలు ఉంటాయి. పైన భాగమేమో కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఆక్సిజన్ వదిలేస్తుంది, లోపల వేర్లేమో ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ వదిలేస్తుంది. ఇలా ఆక్సిజన్ కోసం సేంద్రియ ఎరువులు వాడాలి. సో ఇలా ఆక్సిజన్, హైడ్రోజన్ అండ్ కార్బన్ మెయింటైన్ చేస్తే అధిక దిగుబడులు వస్తాయి.